ఈ క్రాప్ వ్యవస్థను పూర్తిగా నీరుగార్చేశారు. దళారీలు లేకుండా పంటలు కొనుగోలు చేసే ఆర్బీకే వ్యవస్థను నీరుగార్చిన పరిస్థితిని ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు ఇవన్నీ కూడా నాణ్యతను పరిశీలించి నాణ్యతకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తూ రాష్ట్రంలో ప్రతి రూరల్ కాన్స్టిట్యుయెన్సీలో 146 ల్యాబులు ఏర్పాటు చేసి, కాన్స్టిట్యుయెన్సీకి ఒక ల్యాబును ఏర్పాటు చేసి ఆ ల్యాబులన్నీ అందుబాటులో తీసుకొని వచ్చి విత్తనాలు కానీ, ఎరువులు కానీ, పురుగుల మందులు కానీ ఆర్బీకేల ద్వారానే నాణ్యతకు గ్యారంటీ ఇస్తూ రైతులకు గ్రామంలోనే రైతులకు అందుబాటులో ఉండే పరిస్థితిని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తే ఈ ప్రభుత్వం దాన్ని పూర్తిగా గాలికి వదిలేసి ఈరోజు మళ్ళీ రాష్ట్రంలో కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు, కల్తీ పురుగుల మందుల మధ్య రైతు జీవితం తల్లడిల్లిపోతా ఉన్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది.